నమస్తే. బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ హైందవి రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పేసి జనసేన పార్టీలోకి జరిగింది. సో దీనికి సంబంధించి ప్రధాన కారణం ఏందో వారి మాటలు అడిగి తెలుసుకున్నాం. అక్క నమస్తే. నమస్తే. ఎట్లా సడన్ గా పవన్ కళ్యాణ్ పక్కన కనిపించారు చూడంగానే, ఫేస్బుక్ చూడంగానే ఎందుకు? మార్పు కోసం జనసేన, మార్పు కోసం మనం యువత. కాబట్టి నాకు అనిపించింది ఏంటి అంటే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలు కానీ, లేకపోతే ఆయన ఐడియాలజీ అండ్ మోరోవర్ వారు చేసినటువంటి ఆంధ్రాలో చేసినటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో అవి సేమ్ తెలంగాణలో కూడా ఇప్పుడు మనకు ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ యువత, నిరుద్యోగ యువత రోడ్ల మీద ఉన్నారు. తర్వాత సబ్బండ వర్గాలన్నీ కూడా ఆగమైపోతున్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేస్తలేదు. ఎంతసేపు వాళ్ళది మీటింగ్లో నడుస్తున్నాయి తప్పితే యాక్షన్ ప్లాన్లో ఎక్కడ కనిపించడం లేదు. కాబట్టి గత చాలా సంవత్సరాలు నేను దీని గురించి పార్టీలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఉద్యమంగా మనము చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలి. అదేవిధంగా మేము మీ వెంట ఉన్నాము అన్న ఒక భరోసాను కల్పించాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ కేవలం కాలయాపన చేస్తూ ఉంది. కాబట్టి నాకేంటంటే ఇంకా ఎలక్షన్స్ ఆల్రెడీ 2.5 years అయిపోయింది మనకు. తర్వాత వచ్చేటటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి చాలా నిక్కాసుగా మాట్లాడిన మీరు ఎందుకు దాంట్లోనే ఉండి మార్పు కోసం పోరాడచ్చు? మార్పు కోసం అని అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మనకు క్రమశిక్షణ పేరుతో వాయిస్లను చేయడము, మా యొక్క ఏదైతే మా భావాలు ఉన్నాయో వాటిని బయటికి తెలియజేయకుండా చేయడము, ఇట్లా చాలా రకాలైనటువంటి ఇబ్బందులను నేను ఎదుర్కోవడం జరిగింది. ఎందుకంటే ఇంకా మెయిన్ మనకు ఉన్నటువంటి ఉద్యమాలను అసలు బలంగా వినిపించాల్సినటువంటి వాయిస్ ఏదైతే ఉందో అది అణిచివేయబడితే ఎక్కడికి వెళ్ళాలి? మరి ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. అణిచివేయడం అని అంటే ఇప్పుడు మాట్లాడలేకపోవడం అనేది కుట్రలో భాగంగానే ఉంటుంది కదా. ఎక్కడ ఎదిగిపోతారో అన్న ఒక ఆలోచన ఉండొచ్చు. అధ్యక్షుడు రామచంద్రన్న గారు నన్ను ఏబీపీలో ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు, ఇవాళ కొత్త ఏం కాదు. కానీ ఒక బాధ్యత విషయంలోకి వచ్చినప్పుడు, లేకపోతే ఇంకేదైనా విషయంలో వచ్చినప్పుడు ప్రయారిటీ లేకపోవడం లాంటివి ఇలాంటివన్నీ చాలా బాధించినాయి నాకు వాస్తవానికి. కాబట్టి ఏంటంటే నాకంటూ స్వతంత్రంగా నేను వాయిస్ వినిపించాలి. చాలా సందర్భాలలో మేము పెద్దవాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా సరైన టైంలో స్పందించకపోయేసరికి నేను కూడా కొంత ఆవేదన చెందినాను. ఎందుకంటే మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలోనే పనిచేసుకుంటూ వచ్చాను. నేను అజెండా వేరే ఏం లేకుండే నాకు. కానీ అనుకోని పరిస్థితులలో ఇవాళ నాకు ఏంటంటే నాకంటూ నేను ఒక వాయిస్, ఒకప్పుడు విద్యార్థి పరిషత్లో ఉండి నా యొక్క ఉద్యమాలు నడిపించేటువంటి నాయకురాలుగా నేను ఇవాళ భారతీయ జనతా పార్టీలోనే కేవలం ఒక 3rd grade ఒక 2nd grade నాయకురాలుగా ఉండిపోవడం అనేది నాకైతే ఇష్టం లేకనే నేను పార్టీ నుంచి బయటకు రాలేదు. ఖచ్చితంగా అండి, తగిన గుర్తింపు ఇచ్చి మాకు సముచిత స్థానం ఇచ్చింటే పార్టీలోనే నేను ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చేసేవాళ్ళమని. రాజకీయం అంటేనే అవకాశాలు ఉంటాయి. అవకాశం అనేది ఇన్ని రోజులు నిస్వార్థంగా పనిచేసిన నేను. ఒక సందర్భంలో ఏమవుతుంది అని అంటే అవకాశం ఇన్ని సంవత్సరాలు ఏ బాధ్యత లేకుండా పనిచేసినాం కాబట్టి లేదు కష్టపడినాం అక్కడ అంటే బాధ్యత పక్కకు పెట్టండి. కానీ కొన్ని విషయాలలో ఏమవుతుంది అని అంటే వాళ్ళు బ్యాక్ స్టెప్స్ చేయడము లాంటివి అన్ని కొన్ని చూసిన నేను ఇంటర్నల్గా ఉన్నప్పుడు కూడా పార్టీ వ్యవహారాల విషయంలో కూడా. కాబట్టి నాకు ఏమనిపించింది అంటే కొత్త వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకోండి, కొత్త వాళ్ళు రావాలి, పాత వాళ్ళు పోవాలి అన్న కాన్సెప్ట్ మాత్రం ఉండొద్దు కదా. ఉంది అని అంటే నా విషయంలో అయితే మాట్లాడటం కావచ్చు, మీడియా ముందు వచ్చి మాట్లాడటం కావచ్చు, దీంట్లో కొంతమందిలో మీరు ఒకరు. సో మీకు ఆ ప్రాధాన్యత కల్పించలేదా? ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇస్తున్న ప్రాధాన్యత జరిగిందండి. అది జరిగిన తర్వాతనే నేను వెంటనే నిర్ణయం తీసుకోలేదు. నేను యాక్చువల్గా 1 సంవత్సరం వెయిట్ చేస్తాను. ఈ విషయంలో కూడా నేను ఒక 1 year కూడా వెయిట్ చేసి చూడడం జరిగింది, ఇంకా మార్పు వస్తుందేమో అని చెప్పేసి. ఫైనల్గా నాకు ఇది ఎక్కడ కూడా జరగదు ఇంకా అన్న విషయానికి నేను ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత చాలా ఆలోచించిన తర్వాత నేను ఈ నిర్ణయానికి వచ్చి నేను జనసేన పార్టీలోకి పోవడం జరిగింది. జనసేన కూడా ఏంటంటే ఇప్పుడిప్పుడే మన పార్టీ ఇక్కడ తెలంగాణలో స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా మనం ఒక మంచి పాత్ర పోషించాలి. కేవలం ఒకటే ఆకాంక్ష, అది బాధ్యతలు కాదు, పదవి కాదు. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మనము అండగా ఉండాలి, తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు అండగా ఉండాలి, మహిళలకు అండగా ఉండాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన బలమైన గొంతుగా మనం బయటికి వచ్చి వినిపించాలి అన్న ఒక ఉద్దేశంతోనే నేను పార్టీని వీడి జనసేనలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పటికైతే జనసేనలో ఇప్పటి వరకు అయితే మాకు ఉన్నటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా సాధ్యమవుతుంది. రేపు రాబోయే రోజులలో కూడా జనసేన ఇంకా తెలంగాణలో బలం ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాము. అన్ని దగ్గరలో కూడా కూటమి కాబోతుంది అంటే దాంట్లో బీజేపీ కూడా ఉంటది అని చెప్పేసి వినిపిస్తుంది. మరి బీజేపీ జనసేన అంటే ఈ పరిస్థితి ఎట్లుంటుంది? నేను అదే చెప్తున్నాను, బాధ్యత, పదవి లేకపోతే కంటెస్ట్ చేయడమే ముఖ్యంగా ఉద్దేశంతోనే నేను పార్టీ నుంచి బయటకు వచ్చిందని కాదు. నా యొక్క ఆశయం ఏంటి అంటే ఒక తెలంగాణ ఉద్యమకారినిగా నా తెలంగాణ కోసం నేను చేయాలి అనుకుంటున్నాను.
నేను నాకు తెలంగాణకు కొంతైనా ఉపయోగపడాలి అన్నది నా ఒక ఉద్దేశం. ఎందుకంటే కళ్ళ ముందలో 1400 మంది విద్యార్థుల యొక్క బలిదానాలు చూసిన తర్వాత ఏ ఒక్క తెలంగాణ వాదిగానైనా తెలంగాణ బిడ్డగా నా యొక్క ఆవేదన, నా ఆవేశం ఏదైతే ఉందో దానికి వేదిక, నాకు కరెక్ట్ వేదిక జనసేన పార్టీ అనిపించి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఒకవేళ పొత్తుంది అని అంటే ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి మోదీ, అమిత్ షా గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసుకునే నిర్ణయం. కాబట్టి దీనిపైన నేను ఏ విధమైనటువంటి పర్సెప్షన్స్ నాకు లేవు. ఎక్కడ పార్టీ లైన్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. మాట్లాడాడు బీజేపీ నుంచి వచ్చిన అంటే అసలు ఏం చెప్పారు, ఎట్లా ఉండే రెస్పాన్స్ కలిసినప్పుడు? క్వైట్ గుడ్. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను చాలా రకరకాలైనటువంటి డౌట్లతో నేను పార్టీలోకి పోవడం జరిగింది. ఒక కొత్త ప్లేస్, నాకు కొత్త వ్యక్తులు, తర్వాత ఎలా ఉంటుంది అనుకున్నాను. ఫస్ట్ నేను రామ్ తల్లూరి గారు కలిసాను. షీఈస్ వెరీ వెల్కమింగ్ పర్సన్. యాక్చువల్లీ వాళ్ళకి కూడా ఒక జీల్ ఉంది, తెలంగాణలో పార్టీని అభివృద్ధి చేయాలి అన్న ఒక ఆకాంక్షతో వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసినప్పుడు నేను నా ఇంట్రొడక్షన్లో చెప్పాను అనమాట, నేను ఏబీవీపీ అండ్ సో అండ్ సో అంటే ఒక మంచి ఫైటర్ మాకు దొరికిందని మేము అనుకుంటాం. మేము ఖచ్చితంగా మీరు తెలంగాణలో ఐ మీన్ వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ కెన్ గో అండ్ డూ యువర్ వర్క్ అని చెప్పేసి నాకు ఇచ్చారు. సో దాని ప్రకారం ఇవాళ నేను ఇక్కడికి కూడా రావడం జరిగింది. పార్టీ లైన్లో ఉంటూనే పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో పనిచేస్తూనే, అదేవిధంగా మనం ఇక్కడ ప్రజల సమస్యలపైన కూడా పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో చురుగ్గా ఉండబోతున్నారు జనసేన? ఖచ్చితంగా అండి. మనకు ఇప్పుడు చాలా రకాల పార్టీలు వచ్చినాయి, బీసీ పార్టీలు అని చెప్పేసి మల్లన్న కావచ్చు, ఇప్పుడు కవిత కావచ్చు, రకరకాల పార్టీలు వస్తున్నాయి. మరి ఏదైనా వచ్చినా సరే జనసేన మొదటి నుంచి ఉంది ఇక్కడ పార్టీ. అంటే పార్టీని యాక్టివ్గా పనిచేయకపోయినచ్చు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారు కంటెస్ట్ చేశారు. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేయడం జరిగింది, ఒంటరిగానే పోటీ చేయడం జరిగింది. అక్కడ కూడా గెలవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ కానివ్వండి, లేకపోతే కార్పొరేటర్లు కానీ గెలిచారు. కాబట్టి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పార్టీనే మనకు తెలంగాణలో ఓట్ షేర్ కూడా ఉంది ఇక్కడ. కాబట్టి దీన్ని మరింతగా మనం పెంచుకోవాలనేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది, స్కోప్ ఉంది తెలంగాణలో. దీనికి సంబంధించి మేము ఇవాళ తెలంగాణలో పూర్తి అవగాహన, తెలంగాణ పైన అవగాహన ఉండి, విద్యార్థుల యొక్క సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి నాలాంటి వాళ్ళం ఉన్నాం పార్టీలో. కాబట్టి ఖచ్చితంగా దిశానిర్దేశంలో మేము కూడా ఒక సలహాలు, సూచనలు అడిగితే ఖచ్చితంగా ఇస్తాము. తెలంగాణలో అంతిమంగా మా లక్ష్యం ఏంటి అని అంటే పార్టీని మేము ఇక్కడ స్ట్రాంగ్ చేసుకోవడం అనేది మా యొక్క లక్ష్యం. ఆ పార్టీ నుంచి మీరు ఏదే ప్రాంతీయ పార్టీకి రావడానికి ఎట్లా అనిపిస్తుంది? మరి అంత పెద్ద పార్టీ నుంచి జనసేన ప్రాంతీయ పార్టీ ఏం కాదండి. ఎందుకంటే తెలంగాణలో మనకు ఓట్ షేర్ ఉంది, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఓట్ షేర్ ఉంది. దే ఆర్ మల్టిపుల్ ప్లేసెస్, స్టేట్లలో కూడా వాళ్ళు ఈ మధ్యలోనే బాగా విస్తృతంగా పోతుంది. కాబట్టి త్వరలోనే మనకు కూడా ఏంటి అంటే ఒక 2 ఎమ్మెల్యేలు వస్తే జాతీయ పార్టీకి గుర్తింపు వస్తుంది. ఏముందని దానికి నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు ఖచ్చితంగా మేము కూడా ఇదే దిశలో పనిచేస్తాం 100%. రేపు జరగబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో 100% పోటీ చేయబోతున్నాము. అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి జనసేన సిద్ధంగా ఉందని ఇప్పటికే మా పార్టీ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ శంకర్ గౌడ్ గారు కానీ, అదేవిధంగా జనరల్ సెక్రటరీ రామ్ తల్లూరి గారు కూడా స్పష్టం చేసి చెప్పడం జరిగింది. అదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము కూడా అందరం గ్రౌండ్లో పనిచేస్తున్నాము. సో డెఫినెట్గా మేము మళ్ళీసారి 2028 ఎన్నికలలో ఖచ్చితంగా జనసేన అది పొత్తులో ఉన్నా సరే, లేదంటే మేము స్వతంత్రంగా మేము వ్యక్తిగతంగా పోటీ చేసినా సరే ఖచ్చితంగా ఇక్కడ మాత్రం జనసేన నిలవబోతోంది.